హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందీ గురు రవి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్ అయినటువంటి 10th క్లాస్లోని ఫస్ట్ లెసన్ మనం చూద్దాం. ఈ లెసన్ పేరేంటి? బరస్తే బాదల్ అంటే వర్షిస్తున్న మేఘాలు. ఓకేనా? ఒకసారి ఈ లెసన్లోని టెక్స్ట్ బుక్లో పేజీ చూడండి. ఆ పిక్చర్లో ఇద్దరు విద్యార్థులు ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చక్కని గ్రీనరీ కనబడతా ఉంది ఈ పిక్చర్లో. ఎవరికైనా సరే వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్ అనేది ఈ పిక్చర్లో మనం చూడొచ్చు. మొత్తం ఇందులో 4 స్టాంజాస్ ఉంది పోయము. దాని గురించి ముందుగా ఆ లెసన్లో ఉన్నటువంటి హార్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకసారి చూద్దాము. ఉర్ అంటే హృదయము, చూ తాకుట, తృణ్ గడ్డిపోచ, చూన్ వడపోత, వారి నీరు, తమ్ చీకటి, సోన్ బాలక్ అంటే కొంగ, క్రందన్ అరుపు, జిల్లి కీచురాయి. కీచురాయి ఏంటమ్మా? ఎప్పుడన్నా చూసారా? చూపిస్తాను మీకు. చాతక్ చకోర పక్షి. చకోర పక్షి అంటే ఏంటి? ఇది ఎప్పుడన్నా చూసారా? ఓకే, ఇది కూడా మీకు చూపిస్తాను. థర్ అంటే పొర, లేయర్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఇది జిల్లి. జిల్లి అంటే కీచురాయి అని చెప్పుకున్నాం కదా. అంటే వర్షం పడినప్పుడు మిడతల లాంటి ఈ క్రిములు అంటే ఈ పురుగులు అరుస్తూ ఉంటాయన్నమాట. ఏమా, దీన్ని మనం జిల్లి అని, కీచురాయి అని అంటాం. నెక్స్ట్ చాతక్ అన్నాం. చాతక పక్షి అంటే ఏంటమ్మా? ఇది. దీన్ని తెలుగులో, హిందీలో చాతక్ అంటారు, తెలుగులో చకోర పక్షి అంటారు. దీని స్పెషాలిటీ ఏంటి? ఇది కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగుతుందన్నమాట. కింద ఉన్నటువంటి వాటర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లోది, చెరువుల్లోది, వాటిలోవి ఎక్కడ తాగదనమాట. ఇది దీని స్పెషాలిటీ. ఓకేనా? నెక్స్ట్ ఈ పాఠము రచయితను గురించి చూద్దాం. ఆయన పేరేమిటి? సుమిత్రానందన్ పంత్. ఈయన జీవితకాలం, జీవన పరిచయం ఒకసారి చూడండి. सुमित्रानंदन पंत 20 मई 1900 में हुआ और मृत्यु 28 दिसंबर 1987 में हुआ. हिंदी साहित्य में छायावादी युग के 4 प्रमुख स्तंभों में से एक थे. హిందీ సాహిత్యంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఛాయావాది కవులు నలుగురిలో ఈయన ఒకరు. ఛాయావాది అంటే ఏంటమ్మా? ప్రకృతిని మానవుడితో కంపేర్ చేస్తూ రాసేటువంటి రచనల్ని ఛాయావాది అంటారనమాట. इस युग को जयशंकर प्रसाद, महादेवी वर्मा, सूर्यकांत त्रिपाठी निराला और राम कुमार वर्मा जैसे कवियों का युग कहा जाता है. ఈ సెంచరీని అంతా కూడా 1900 సెంచరీని అంతటినీ కూడా ఈ నలుగురు పేర్లు కూడా బాగా ఫేమస్ అయినాయి. వీళ్ళ పుస్తకాలు బాగా, రైటింగ్స్ బాగా ఉన్నాయన్నమాట. సుమిత్రానందన్ పంత్ का जीवन परिचय చూడండి. जन्म अल्मोड़ा जिले के कौसानी में 20 मई 1900 को हुआ था. इनका जन्म के कुछ घंटों पश्चात ही इनकी माँ का देहांत हो गया. अतः इनका पालन पोषण इनकी दादी ने किया. सुमित्रानंदन पंत के पिता का नाम गंगादत्त पंत था. ये गंगादत्त पंत की 8वीं संतान थे. ఈయన 8వ సంతానం అన్నమాట. ఈయన 8th, వాళ్ళ అమ్మకి 8వ సంతానము. అయితే ఇతను వీళ్ళమ్మకి పుడుతూనే మూర్ఛపోయి పుట్టడం జరిగిందనమాట. అంటే పుట్టంగానే ఏడవలేదు, పిల్లవాడు మూర్ఛలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఇతను కన్న తర్వాత వాళ్ళ అమ్మగారు కొన్ని గంటల్లోనే చనిపోవడం జరిగింది.
అందుకని వారి నానమ్మ గారు ఇతన్ని చిన్నప్పటి నుంచి పెంచడం జరిగిందనమాట. ఓకేనా? చాలా గొప్ప రైటర్ ఈయన. మరి ఈయన్ని లైవ్లో మీరు చూసి ఆయన మాట్లాడినటువంటి స్పీచెస్ని వింటే చాలా బాగుంటుంది కదా. మరి అది కూడా చూస్తారా మీరు? ఒక్కసారి వెయిట్ చేయండి, చూపిస్తాను. हम सीधा जोड़ पाते हैं आपसे, नारी को अपने जिंदगी से इतना छूता आपने कैसे रख दिया? मैंने नहीं रखा, वो परिस्थितियों ने रखा। मैं पहाड़ पर पैदा हुआ हूँ, वहाँ तो स्त्री पुरुष दो अलग अलग धाराओं की तरह यहाँ तो गंगा जमुना मिल जाती हैं, वहाँ कभी नहीं मिलते। ये तो गांधी जी के आंदोलन के बाद लड़कियाँ रास्ते पर चलने लगी, नहीं तो वो तो घर के अंदर बंद रहती थी। तो वहाँ तो ऐसा संभव भी नहीं था कि उनकी ओर आकर्षण हो। लेकिन ये जो मैंने कविता लिखी है तो मैंने बहुत प्रौढ़ावस्था की लिखी है। तब तक मैं बहुत कुछ सोच विचार कर चुका था प्रेम पर, स्त्री पुरुषों के संबंध पर। तो ये तो मेरी तब की कविता है। तब मैंने लिखा है कि भाई प्रेम तो अभी इस पृथ्वी पर फूल की तरह खिल ही नहीं पाया है, उसको तो द्रोह और मोह के जो कांटे हैं और जो पंख है लांछन का, वो उसे पनपने ही नहीं देता। इसमें मेरा व्यक्तिगत कुछ नहीं है, ये तो मानव जीवन का तब का इतिहास है और अब भी ये इतिहास है। और कभी मैं बहुत अच्छी तरह जानता हूँ कि मनुष्यता का विकास तभी होगा जब स्त्री स्वतंत्र होकर इस धरती पर विचर सकेगी, उसे भय नहीं रहेगा। समझ गई हैं? पंत जी, लेकिन इतने संवेदनशील कवि में और जो संवेदना का पुंज मानता हो स्त्री को और एक सहगामिनी की इच्छा होती है हर एक व्यक्ति के भीतर, तो वो जब नहीं किसी भी वजह से नहीं हुई, चाहे परिस्थिति की वजह से नहीं हुई पूरी, तो क्या एक उसकी छटपटाहट आपकी कविता में नहीं उभरी होगी? खूब उभरी है। आप तो जानते हैं मेरी कविता में ग्रंथि में है, उच्छ्वास में है, आंसू में है। और मैंने स्त्रियों पर मैं तो बहुत स्त्रियों को प्यार करता हूँ। ये दूसरी बात है किसी स्त्री को अपना नहीं सका, स्त्रियों को तो मैं बहुत अधिक प्यार कर। ఓకే స్టూడెంట్స్, వీడియో చూశారు కదా. ఓకే, ఇప్పుడు ఆయన రాసినటువంటి ఈ గొప్ప పోయంని మీనింగ్తో సహా తెలుసుకుందాము. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छन के, चम चम बिजली चमक रही रे उर में घन के, थम थम दिन के तम में सपने जगते तन के. అంటే ఏంటమ్మా, జమ్ 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 అనేటువంటి శబ్దాలతో మేఘం వర్షిస్తూ ఉంది. ఎప్పుడు? సావన్కే అంటే శ్రావణ మాసంలో, వర్షాకాలంలో చక్కని మేఘాలు వర్షాన్ని పెద్ద శబ్దం చేస్తూ ఇస్తాయి. ఛమ్ 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 గిరితీ బూందే తరువోంకే ఛన్కే, అలాగే ఆ నీటి డ్రాప్స్ కింద పడినప్పుడు వచ్చేటువంటి సౌండ్స్ ఎలా ఉంటాయో అక్కడ కవిగారు వర్ణించారు. ఛమ్ 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 అని సౌండ్ చేస్తూ తరువోంసే ఛన్కే, తరువోం అంటే చెట్ల నుండి, ఛన్కే అంటే ఏంటి, జల్లెడ పట్టినట్టుగా జాలువారుతూ ఉంటాయి. అలాగే మూడో లైన్లో ఛమ్ ఛమ్ బిజలీ చమక్ రహీ హే ఉర్ మే ఘన్కే, చమ్ చమ్ బిజలీ చమక్ రహీ రే అంటే మెరుపు ఏ రకంగా ఉంటుంది, ఛమ్ ఛమ్ అని మెరుస్తూ ఉంటుందట. అది ఉర్ మే ఘన్కే, ఉర్ర అంటే హృదయం, ఘన్కే అంటే ఏంటి, మేఘాల యొక్క హృదయంలో నుంచి చమచమ అనేటువంటి మెరుపులు కనబడుతూ ఉంటాయి. थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने జగతే మనకే అంటే ఏంటట, ఇక్కడ అర్థం ఏంటి, దిన్కే తమ్మే, తమ్ అంటే ఏంటమ్మా, చీకటి. పగటిపూట చీకటి అలముకుంటుంది. ఆ అలముకున్న చీకటిలో మనకి ఒక్కసారి డ్రీమ్స్ అనేవి మేల్కొంటాయి. అంటే ఉన్నట్టుండి ఒకసారి ఎక్కడికో తెలియని లోకాల్లోకి ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి మనం వెళ్ళిపోతాము అని దీని అర్థం. నెక్స్ట్ సెకండ్ స్టాంజా చూడండి. दादुर टर टर करते जिल्ली बजती झन झन, म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गण, उड़ते सोन बालक आद्र सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन.
అంటే దాదుర్ అంటే ఏంటమ్మా ఫ్రాగ్, కప్పలు టర్టర్ అనే శబ్దాన్ని చేస్తూ, జిల్లి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కీచురాళ్ళు కూడా పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ ఝన్ ఝన్ అనేటువంటి సౌండ్లు చేస్తూ ఉంటాయి. అలాగే మ్యావ్ మ్యావ్ రే మోరు పీవు పీవు చాతక్ కే గణ్ అంటే నెమళ్ళు మ్యావ్ మ్యావ్ అనే సౌండ్ను చేస్తూ ఉంటాయట. అలాగే ఇందాక చూపించాను మీకు చాతక పక్షి, అది పీవ్ పీవ్ అనే సౌండ్ చేస్తూ ఉంటుందిట. ఈ గ్రూప్ ఆఫ్ చాతక పక్షులన్నీ కూడాను ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తాయి, నెమళ్ళు ఎంజాయ్ చేస్తాయి. అలాగే ఈ కప్పలు మరియు కీచురాళ్ళు ఇవన్నీ కూడా ప్రకృతిలో ఒక్కసారి ఎక్కడ దాగి ఉన్నాయో తెలియదు, అప్పుడు మాత్రం టక్కన వచ్చేస్తాయి అన్నమాట. ఉడితే సోను బాలక్ ఆర్ద్ర సుక్కుసే కర్ క్రందన్ అంటే ఏంటి? సోను బాలక్ అంటే ఏంటమ్మా? కొంగలు, బంగారు రంగులో ఉన్న కొంగలు అని అర్థం అనమాట. కొంగలు ఆకాశాన్ని ఎగురుతూ ఆకాశంలో ఆర్ద్ర సుక్కుసే కరక్రందన్ అంటే తెలియనటువంటి ఎంతో ఆనందాన్ని, క్రందన్ అంటే అరుపు అని, ఈ ఆర్ద్రమైనటువంటి సుఖంతో కూడినటువంటి ఒక అరుపుని మనకి ఆకాశంలో ప్రతిధ్వనింపజేస్తాయి. గుమడ్ గుమడ్ గిర్ మేఘ గగనమే భరతే గర్జన్. గుమడన అంటే ఏంటి? కమ్మేయటం. కమ్ముకుంటూ వచ్చినటువంటి మేఘాలు ఆకాశం నిండా నిండి గర్జన చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ స్టాంజా. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते चूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलका वाली थर అంటే అమ్మా రిమ్ జిమ్ క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్ అంటే రిమ్ జిమ్ అనేటువంటి సౌండ్ చేస్తూ, కుచ్ కహతే ఏదో మనకు చెప్పాలి అన్నట్లుగా ఈ ఆకాశం నుండి ఈ రెయిన్ డ్రాప్స్ పడుతూ స్వరాలు చేస్తూ కింద పడతాయి. రోమ్ సిహర్ ఉఠితే చూతే వే భీతర్ అంతర్ అంటే ఏమిటి? అవి నేల మీద పడంగానే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయన్నమాట. అవి మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఒక్కసారి పైకి వస్తాయి, తెలియని పులకింత కలుగుతుంది. ధారావోం పర్ ధారాయే ఝరతీ ధరతీ పర్. ధారలు అంటే ఏంటమ్మా? ఎక్కపడితే అక్కడ సెలయేరుల్లాగా ప్రవాహాలు అన్నమాట. ప్రవాహాలు వర్షపు నీటికి మనకి కనబడుతూ ఉంటాయి భూమి మీద. రజకే కణకణమే తృణు తృణుకో పులకావాలి థర్. మరి థర్ అంటే పొర, చివరి వర్డ్ చూడండి థర్. ఈ భూమి మీద ఉన్నటువంటి అణువు కూడా తృణ్ అంటే గడ్డి పోచతో సహా. ఈ రజ్ అంటే ఏంటనమాట? ప్రతి డస్ట్ పార్టికల్ కూడా, ప్రతి అణువు కూడా ఎంతో పులకరించిపోతుంది వర్షానికి. చూసారు ఎంత చక్కగా వర్ణిస్తున్నారో కవి గారు. నెక్స్ట్, పకడ్వారీ కీ ధార్ झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन बावन అంటే ఏంటి? పకడ్వారీకి ధార్ झूलता है मेरा मन. వారి అంటే ఏంటమ్మా? నీరు. పకడ్వారీకి ధార్ झूलता है मेरा मन. ఆ నీరు నా మనసుని కట్టిపాడేసింది, దోచుకుంది. పకడన అంటే పట్టుకుంది. ఆవోరే సబ్ ముఝే ఘేర్ కర్ గావో సావన్. రండి మనందరము కలిసి ముఝే ఘేర్కర్ అంటే కవిగారు మనల్ని పిలుస్తున్నాడు అన్నమాట. రెండమ్మా మనందరం కూడా నా దగ్గరికి రండి, కలిసి మనందరం కూడా ఈ శ్రావణ మాసంలో పడేటువంటి వర్షాన్ని ఆనందిస్తూ పాటలు పాడదాము. ఇంద్రధనుషుకే ఝూలే మిల్ సబ్ జన్. ఇంద్రధనస్సులో ఊయల కట్టుకుని ఊగుతున్నట్టుగా మనందరము కూడా ఎంజాయ్ చేద్దాం రండి. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. మరల ఈ శ్రావణ మాసం రావాలి. మన్ భావన్ అంటే ఏంటి? మనస్సుకు నచ్చేటువంటి, మనసును దోచేటువంటి ఈ శ్రావణ మాసం మళ్ళా రావాలి, మన జీవితాల్లోకి, మన భూమి మీదకి రావాలి అని కవిగారు ఎంతో ఆనందంగా తెలియజేస్తున్నాడమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
breathe, but that's alright. Hush.